హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్ కోర్సెస్ సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, వీటికి సంబంధించి మినిమం బేసిక్స్ కోర్సెస్ని ఈ సినిమా అందిస్తూ ఉంది. సో ఏ కోర్సెస్లో మనం ఎంటర్ అవ్వాలన్నా కూడా జనరల్గా ఏంటంటే మనకు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీలో వర్క్ చేయలేక ఎక్కడో జాబులు చేసుకుంటూను దూరంగా బాధ్యతల దృష్ట్యా దూరంగా ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కోర్సెస్ మినిమం బేసిక్ కోర్సెస్ని ఈ సినిమా అందిస్తూ ఉంది. సో మీరు ఏ కోర్సులో ఎంటర్ అవ్వాలన్నా కూడా ఈ సినిమా ఫీజులు గట్రా తీసుకోవట్లేదు, ఓన్లీ మెయింటైన్ ఛార్జెస్. ప్రతి 3 మంత్స్కి ఒకసారి 3200 అనేది మెయింటైన్ ఛార్జ్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు మీకు మన వాట్సాప్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి కమ్యూనికేషన్లోకి వస్తే ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి కంటిన్యూగా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేసుకోవడానికి వీలుగా బడ్జెట్ కంట్రోల్లో ఉంటూ సింపుల్ ఖర్చులతో బడ్జెట్స్ లేకుండా 3200 ప్యాకేజ్లో మీరు 3 నెలల పాటు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. అండ్ ఇదే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కొందరు వెబ్ సిరీస్ చేసుకోవాలి, ఎక్కువ వర్కింగ్ డేస్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో డిస్కస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి 5200 ప్యాకేజ్ ఉంటుంది, దాని డీటెయిల్స్ కావచ్చు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కావాలని చెప్పేసి ఎంతోమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ అండ్ ప్రొడక్షన్ కంపెనీస్ కానీ తిరుగుతూ ఉంటారు కొత్త ఆర్టిస్టుల కోసం, టెక్నీషియన్ల కోసం. సో వాటికి మనం ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఈ సినిమా యూట్యూబ్ ఛానల్లోనే కొన్ని వందల ప్రొఫైల్స్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు కావాల్సిన ఆర్టిస్టులని, టెక్నీషియన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో హ్యాపీగా ఈ సినిమా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన ఆర్టిస్టులని డైరెక్ట్గా పింగ్ చేసుకోవచ్చు. ప్రతి స్పెషల్ వీడియోలోనూ వారి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్గా తీసుకోవడం, డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం, మీకు కావాల్సిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తీసుకునేసి మంచి మంచి క్వాలిటీ ప్రొడక్షన్ చేసుకోవడానికి ఈ సినిమా సర్వీస్ అందిస్తుంది. ఇన్ కేస్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దాని డీటెయిల్స్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అప్కమింగ్ డైరెక్టర్స్ ఈ సినిమాలో 1 డే మూవీ అటెంప్ట్ చేయడానికి మీకు కావాల్సినంత ఫెసిలిటీస్ ఈ సినిమాలో ఉన్నాయి. సో 1 డే మూవీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 1 డే మూవీస్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు మీరు ఒక డైరెక్టర్గా ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సో 1 డే మూవీ డీటెయిల్స్ కోసం వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ని ప్రిపేర్ చేసుకుని ఉంటారు. సో కానీ ప్రొఫెషనల్గా యూట్యూబ్ ఛానల్స్ లేకపోవడం వల్ల 2-3 నెలలకే ఛానల్స్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా యూట్యూబ్ ఛానల్స్ని ప్రొఫెషనల్గా చేసుకోవాలి ఏంటి అనేది మీకు గైడెన్స్ కోసం ఈ సినిమాని కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్స్ని కొలాబరేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్స్ డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఈ సినిమాతో మీరు కొలాబరేట్ అవ్వడం వల్ల మీ ఛానల్ ఈ సినిమాతో కొలాబరేట్ అవ్వడం వల్ల మ్యూచువల్గా మీ ఛానల్ ఈ సినిమాతోనూ, ఈ సినిమా మీ ఛానల్తోనూ కొలాబరేట్ అవ్వడం వల్ల ఎంతో డెవలప్మెంట్ యూట్యూబ్ ఛానల్స్కి ఉంటాయి. ఎందుకంటే సో ఈ సినిమాలోని సబ్స్క్రైబర్స్ కావచ్చు, మీ ఛానల్లోని సబ్స్క్రైబర్స్ కావచ్చు, మ్యూచువల్గా మీకు కమ్యూనికేట్ అవుతారు అనమాట. ఎన్నో రకాలుగా సబ్స్క్రిప్షన్స్ పెరగడానికి, వ్యూస్ పెరగడానికి, వాచింగ్ టైం పెరగడానికి మీకు స్కోప్ ఉంటుంది కొలాబరేషన్ అనేది. సో కొలాబరేషన్ అంటారు దాన్ని. సో కొలాబరేషన్ ఈ సినిమాతోనే కాదు, మీకు నచ్చిన ఛానల్స్తో కొలాబరేషన్ చేసుకునేసి మీ యూట్యూబ్ ఛానల్స్ని డెవలప్ చేసుకోండి. సో వాటికి సంబంధించిన గైడెన్స్ కోసం కావచ్చు. కొత్తగా వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఈ సినిమా స్టూడియోస్లో కంటిన్యూగా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, 1 డే మూవీస్ కావచ్చు, హిడెన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇలా కంటిన్యూగా నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అవుతుంటాయి. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకుండా కంటిన్యూగా క్యారెక్టర్స్ చేసుకుంటూ మన కెరియర్ని బిల్డప్ చేసుకోవడానికి ఈ సినిమా సపోర్ట్ హ్యాపీగా తీసుకోండి. సో వీటిలో కొత్తగా వచ్చే ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఎక్కడ కూడా ఈ సినిమా ఫీజులు గట్రా తీసుకోదు, ఓన్లీ మెయింటైన్ ఛార్జెస్ ఉంటాయి. ప్రతి 3 మంత్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉంటే చాలు. హ్యాపీగా క్యారెక్టర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, అదర్ టెక్నీషియన్స్ కావచ్చు, హ్యాపీగా డిఫరెంట్ వర్క్స్లో ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. సో సినిమా ఇండస్ట్రీ సంబంధించి మనము ట్రావెల్ అవ్వాలంటే చాలా ఈజీగా ట్రావెల్ అవ్వడానికి ఈ సినిమా నంబర్ ఆఫ్ సర్వీసులు మీకు అందిస్తుంది. ఏ సర్వీసులు కావాలన్నా కూడా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 9652495623. ఈ నంబర్కి కమ్యూనికేషన్లోకి రండి, ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. నా పేరు వారణా సూర్య, ఐఎమ్ ఫ్రమ్. నా పేరు బాబు నంబూరి. థ్యాంక్ యూ వారణాసి సార్, నాకు స్టోరీ చెప్పడానికి ఏదైనా అవకాశం ఇచ్చినందుకు. ఓపెన్ చేస్తే వైజాగ్లో ఒక అందమైన ఇల్లు. ఆ అందమైన ఇంట్లో హీరో కాఫీ తాగుతూ ఒక ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉంటాడు. పేపర్ చదువుతూ ఉంటే
అలా ట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 13 పేజీ 14 పేజీలోకి వెళ్తాడు. ఈ లోపల 13 పేజీలో ఏదో తన కనురెప్ప దాటి జస్ట్ అలా వెళ్ళిపోయిందని చెప్పి అనిపించి ఆ లెటర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించి మళ్ళీ 13 పేజీ ఓపెన్ చేసి అక్కడ రెడ్ లెటర్స్ తో హెడ్డింగ్ ఉండి కింద మ్యాటర్ ఉంటే దాన్ని చదువుతాడు. చదివిన తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ పేపర్ కటింగ్ కట్ చేసుకుని తీసుకుని వెళ్ళి తన రూమ్ లో తన ఫైల్లో భద్రపరుచుకుంటాడు. అప్పటికే ఆ ఫైల్లో అటువంటి పేపర్ కటింగ్స్ కొన్ని మనకు కనిపిస్తాయి, పెట్టినప్పుడు కనిపిస్తాయి. అది అయిపోయిన తర్వాత అతను ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేసుకుంటాడు. ఇప్పుడు మనకు అర్థం అవుద్ది హీరో ఒక పోలీస్ ఆఫీసర్. అతను యూనిఫామ్ వేసుకుంటూ ఉంటాడు. యూనిఫామ్ వేసుకుని మన డైనింగ్ హాల్లోకి వెళ్తాడు టిఫిన్ చేద్దామని. అప్పటికే తన అన్నయ్య కూతురు కావ్య అక్కడ టిఫిన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. మన హీరో విశ్వ తిను చూడగానే, ఏంటి బాబాయ్ మీ రోజు మమ్మీని తీసుకొస్తా అన్నావుగా అని అడుగుద్ది క్యూట్ గా. అప్పుడు మన దగ్గరికి వెళ్ళి నేను తీసుకొస్తే ఆంటీ అవుద్దమ్మా, అదే డాడీ తీసుకొచ్చారనుకో మమ్మీ అవుద్ది, ఏదో ఒకసారి డాడీని అడుగు అనేసరికి పక్కనే వాళ్ళ డాడీ రెడీ అవుతూ ఉంటాడు. ఇన్సెట్ చేసుకుని టై అది కట్టుకుని తను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. రెడీ అవుతూ ఉంటే ఈ మాట విని 10 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను నా బ్రహ్మచార్యాన్ని, ఈ పేరు చెప్పే కదా ఈరోజు పెళ్లి చూపులు అరేంజ్ చేసి నన్ను మొత్తం కూడా చేద్దాం చూసామని చెప్పేసి వాళ్ళ వదిన ఫోటో ఇంకా చూసి మాట్లాడుతూ, సావిత్రి ఈ పాపం మాత్రం నాది కాదు నీ మరిద్దే, వాడే 10 సంవత్సరాల నుంచి పోరు పెడుతూ ఈ రోజు పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు, ఇక తప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళ కూతురు వెంక తిరిగి అమ్మ నువ్వేం కంగారు పడకు, సాయంకాలం స్కూల్ అయ్యేసరికి మమ్మీని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను అని చెప్పేసి అని ముగ్గురు కూడా టిఫిన్ చేసేస్తారు. మన హీరో విశ్వ లగేజ్ తోటి ఉంటాడు. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, ఎందుకు నువ్వు వెళ్ళిపోయి అంత దూరంలో ఉండడం, ఎక్కడి నుంచి వెళ్ళి రావచ్చు అంటే, లేదనే ప్రొబేషనరీ పీరియడ్ కదా, ఏదైనా ఎమర్జెన్సీ ఇబ్బంది అవుతుంది, నేను అక్కడే ఉండి చేస్తాను, ప్రొబేషనరీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేస్తానని చెప్పేసి ఈ రోజుకి నేను కావ్యాన్ని నేను స్కూల్లో దింపేస్తానని మన హీరో విశ్వ తన బండి మీద కావ్యాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోతాడు తన బైక్ మీద. అదేవిధంగా హీరో వాళ్ళని వెంకట్ తన కారులో పెళ్లి చూపులు కానీ బయలుదేరుతుంటే ఈలోపు అతను ఫోన్ చేస్తారు, ఎవరైతే పూజారి ఉన్నారో ఆయన ఫోన్ చేసి బాబు లేట్ అయిపోతుంది అది ఇది అంటా ఉంటే సార్ వచ్చేస్తా అని చెప్పేసి అంటాడు. బయలుదేరి అలా వెళ్తూ ఉంటుంటే బస్ స్టాండ్ లో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అందం అంటే చాలా ప్లెజెంట్ గా శారీ కట్టుకుని చాలా అందంగా 16 అనాల తెలుగు అమ్మాయిలా ఉంటుంది అనమాట. చాలా అందంగా అచ్చు ఉంటుంది. తను అలా చూస్తూ అలా ముందుకెళ్ళిపోతాడు. సడన్ గా ఐవ్యూ దాటేసరికి మెడల్ని పూచి ఎర్ర అని చెప్పేసి రివర్స్ చేసుకుందామంటే చక్కగా నీట్ గా టై కట్టుకున్నాడు, కారులో ఉన్నాడు. రివర్స్ చేసుకుని వెళ్తే అది ఏమని అనుకుంటుందేమో, ఇలా కాదు తను గమనించకుండా యూటర్న్ వెళ్దామని ముందుగా యూటర్న్ ఒకటి ఉంటుంది. ఆ యూటర్న్ దగ్గర యూటర్న్ తీసుకుని అలా మెల్లగా అలా 5-6 సార్లు ఆమెనే చూస్తూ చక్కర్లు కొడతా ఉంటాడు అనమాట. 6వసారి కూడా మళ్ళీ ఇంకో టర్న్ తీసుకుందాం వెళ్ళేసరికి అక్కడ 2 కానిస్టేబుల్ వచ్చేసి అక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి, సారీ సార్ మినిస్టర్ గారు వెళ్తున్నారు అర్జెంట్ గా క్లోజ్ చేసాం, మీరు కొంచెం ఒక 10 కిలోమీటర్స్ ముందుకెళ్తే అక్కడ యూటర్న్ ఉంది, మీరు అక్కడ తీసుకోవచ్చు అనేసరికి 10 కిలోమీటర్స్ యూటర్న్ చా అని చెప్పేసి హార్న్ దాన్ని కొట్టుకుంటూ ఉంటాడు పక్కన. ఈలోపు సైడ్ మిర్రర్ లో చూస్తే బస్ స్టాండ్ లో ఉన్న అమ్మాయి హీరోని గమనిస్తూ మళ్ళీ ఇదంతా గమనిస్తూ నవ్వుతూ ఉంటుంది అనమాట. నవ్వుతుంటే ఓకే చూడలేదు అనుకున్నాం కానీ చూసింది, ఓకే మనల్ని గమనిస్తున్నాం అంటే ఓకే ఎస్ అనుకునే టైంకు లెఫ్ట్ నుంచి ఒక సిటీ బస్సు పాస్ అయిపోద్ది. అద్దంలో చూస్తాడు, అమ్మాయి కనిపించదు, వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ బస్ స్టాండ్ మొత్తం ఖాళీ. అంటే అర్థమైంది పక్కన సిటీ బస్ లోంచి అమ్మాయి వెళ్ళిపోయిందని. అరే మిస్ అయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అక్కడ కట్ చేస్తే మన హీరో విశ్వ బండి మీద ఎంటర్ అవుతాడు. అది డీసీపీ ఆఫీస్. అక్కడ చాలా మంది ఆఫీసర్లు ఉంటారు. వెళ్తా నేరుగా డీసీపీ రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేస్తే పక్కన సీఏ గారితో ఏవో యంగ్ బర్డ్ వచ్చిందా, వెరీ గుడ్ కుర్రాడు మంచి హీరోలా ఉన్నాడు, అయ్యే మనం చెప్దాం మరి క్రిమినల్ ఫైల్స్ ఏమున్నాయి, మర్డర్ డెకాయిటీ ఫైల్స్ చెప్తామా అని చెప్పేసరికి సార్ అది మన సురేష్ గారు చూస్తున్నారు సార్ అని చెప్పి సీఏ గారు చెప్తాడు. ఆ తర్వాత పోనీ ఓకే మన వైట్ కలర్ అఫెన్సెస్ ఉన్నాయి కదా అవి అప్ చేద్దామా సార్ అవి మన వేదాద్రి మేడం చూస్తుంది సార్. సరే ఒక పొలిటికల్ అఫెన్సెస్ ఉన్నాయి కదా పొలిటికల్ అప్ చేద్దాం, కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే చెవి దగ్గరకు వచ్చి ఏదో చెప్తాడు. చెప్పాడు ఓకే సరే మన ఇప్పుడు ట్రాఫిక్ ఉంది కదా రోడ్డు ట్రాఫిక్ అది అప్ చేద్దామా అని చెప్పేసి అంటే మళ్ళీ దగ్గర రాబోతుంటాడు సీఏ గారు. వద్దు నాకు చెవి నుంచి బ్లడ్ వచ్చేస్తుంది ఆగు, ఇంకా ఏం ఖాళీగా ఉన్నాయి తనకు అప్ చెప్పడానికి అని చెప్పేసి సార్ మిస్లీనియస్ పిటిషన్స్ ఖాళీగా ఉన్నాయి సార్, మిస్లీనియస్ పిటిషన్స్ యంగ్ బ్లడ్ ఏదైతే చేస్తాడంటే సార్ మరి సరే ఓకే మిస్టర్ విశ్వ మన డ్యూటీలో మనకి ఏదొస్తే డూ అవర్ డ్యూటీ వెల్ బెస్ట్ చూసుకో అని చెప్పేసి ఆ ఫైల్ అప్ చెప్తాడు.
హీరో కొంచెం నిస్తేజంతో ఉంటాడు. అరే ఏదైనా ఛాలెంజింగ్ పని చెప్తారని మిస్లీనియస్ పొజిషన్స్ వచ్చి సరే చా అనుకుంటూ వెళ్ళి తన సీట్ లో ఆ ఫైల్ అక్కడ పడేసి నిస్తేజం కూర్చుంటాడు అనమాట. సరే ఫైల్ ఉంది కదా చూస్తూ ఉంటాడు. దానిలో కంప్లైంట్స్ మా అబ్బాయి సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి, లేదంటే మా ఇంటి వెనకాల బాగా ఎక్కువ సౌండ్ పెట్టేస్తున్నారు, లేదంటే ట్రాఫిక్ లో ఎక్కువ బస్సు సౌండ్ హార్న్ ఎక్కువ కొట్టేస్తున్నారు, ఇటువంటి పెట్టి ఇష్యూస్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇవా నేను చూసేదాన్ని చూస్తూ ఉంటాడు. సడన్ గా ఒక కంప్లైంట్ దగ్గర తనకి కొంచెం ఆసక్తి అనిపిస్తుంది. ఏంటి అని చూస్తే అది ఇందులో ఉన్నది ఏంటంటే మెయిన్ ఇష్యూ ఫ్యామిలీ మిస్సింగ్. నోట్ చేసుకోండి, ఫ్యామిలీ మిస్సింగ్. దిస్ ఈజ్ మన స్టోరీకి ఇంపార్టెంట్. ఫ్యామిలీ మిస్సింగ్ అనేది అతనికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఎందుకనంటే ఎక్కడైనా బాయ్ మిస్సింగ్ ఉంటారు, గర్ల్ మిస్సింగ్ ఉంటారు, ఉమెన్ మిస్సింగ్ ఉంటారు, ఆ చైల్డ్ మిస్సింగ్ ఉంటారు. ఇలా ఫ్యామిలీ మిస్ అవ్వడం ఏంటి, ఫ్యామిలీ మిస్ అయినప్పుడు ఫ్యామిలీ తరఫున ఎవరు రిపోర్ట్ చేయకపోవడం ఏంటి, ఆకాశరామన్ ఉత్తరం అంటే ఆకాశరామన్ అంటే మనకి కింద అడ్రస్ రాయకుండా కొంతమంది లెటర్లు రాస్తారు కదా, అటువంటి ఉత్తరం రావడం ఏంటి, ఫ్యామిలీ మిస్ ఎవరు రిపోర్ట్ చేయాలి కదా. సో ఇటువంటి అనేకమైన ఆలోచనతోటి ఫ్యామిలీ అనేది మిస్ అవ్వడం కొంచెం క్యూరియాసిటీ కనిపించి ఆ రిపోర్ట్ మాత్రమే తీసుకుంటాడు అనమాట. ఆ రిపోర్ట్ మాత్రమే తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అన్నయ్య పాప కావ్యతోటి మాట్లాడి పెళ్లిచూపుల విషయాలు మాట్లాడి తర్వాత పడుకునే ముందు అలా రిపోర్ట్ తీసుకుని చూస్తాడు. అక్కడ ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ అడ్రస్ అది మొత్తం చూస్తాడు. తెల్లారు లేచిన తర్వాత అడ్రస్కి వెళ్తాడు. వెళ్తే యాజ్ యూజువల్ గా మనకి తాళం పెట్టి ఉంటుంది. మొత్తం చూస్తారు, చుట్టుపక్కల అడుగుతారు కానీ పెద్దగా ఎవరు స్పందించరు. మా తెలియదండి అలా ఉండేవాళ్ళు వెళ్ళారండి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనపడలేదు, ఇటువంటి సమాధానాలు వస్తుండే తప్ప లాజికల్ గా ఏ సమాధానం తనకి నచ్చింది రాకపోతే ఆకాశరామన్ ఎవరు రాసి ఉంటారు, ఎందుకంటే అడ్రస్ లేదు కాబట్టి అది కూడా హీరోకి తెలియదు. సో ఇప్పుడు వస్తూ ఉంటాడు. అతను చూపు ఎదురుకుండా ఉన్న ఒక ఇస్త్రీ చేస్తూ ఉంటాడు అంట. టీ కొట్టు అతను చూపు పడుతుంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఏంటి బాబాయ్ అనగానే పోలీస్ ఆఫీసర్ తిన్న కూడా అడగడానికి వస్తానని నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు, నాకేం తెలుస్తుంది, పొద్దున్న టీ కొట్టి పెట్టుకుంటే అది చెప్తాడు. అది కాదు బాబాయ్, టీ మంచి వాసన వస్తుంది, ఒక టీ ఇస్తావేమో వచ్చాను అంటే సరే అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఒక టీ చేసేస్తాడు. టీ చేసిన తర్వాత 2 సిప్లు వేసి అబ్బా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఏ టీ పొడి పడితే నేను అప్పుడు కలకత్తా డార్జిలింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి టీ తాగాను, ఏం చేస్తామంటే అతను మాటలు పెట్టి టీ అది ఇది 2-4 మాటలు పెట్టి చాలా బాగుంది బట్టి ఇదిగో 10 రూపాయలు కదా దీనికి 20 రూపాయలు ఇచ్చిన 20 రూపీస్ ఇచ్చేసి బయలుదేరి వస్తూ ఉంటాడు. బయలుదేరితే ఈలోపు సార్ అనే మాట వినపడుతుంది. టక్ మనకి కొట్టిన బాణం కట్టగా తగిలిందని చెప్పేసి వెనక్కి తిరుగుతాడు. ఆ దగ్గరికి పిలిచి సార్ నేను చెప్పాను ఎవరికి చెప్పదు సార్, నేను కోర్టు గాట్లు కూడా తిరగలేరు అని చెప్పేసి, సార్ ఏంటంటే సార్ ఇక్కడ మా ఒక ఆవిడ ఉండేవాళ్ళు సార్, ఇక్కడ ఈ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉండేవాళ్ళు సార్, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు సార్, చాలా బాగుండేవాళ్ళు, మాతో బాగా మాట్లాడేవాళ్ళు, అందరూ చక్కగా కలుపుకోలుగా మాట్లాడేవాళ్ళు సార్, చక్కగా ఇద్దరు కూడా ఉద్యోగం చాలా బాగా చేసేవాళ్ళు, చక్కగా మంచి ఆస్తి పరులు సంపాదన పర్లేదు సార్. కాకపోతే దాదాపు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు మాతో ఎవరు సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు సార్, పలకరించేవాళ్ళు కాదు, అతను అప్పుడప్పుడు టీ తాగడానికి వచ్చేవాడు, టీ తాగడానికి కూడా వచ్చేవాడు కాదు, మన పక్కన ఇస్త్రీ అతను ఉన్నాడు సార్, అతను ఇస్త్రీ చేసుకున్నా ఎవరు వచ్చేవాళ్ళు కాదు సార్. మార్చి 18 నుంచి వాళ్ళు నాకు ఎప్పుడు మార్చి 18 తర్వాత ఎప్పుడు కనపడలేదు సార్, దయచేసి ఈ విషయాలు చెప్పారు నాకు ఎవరో చెప్పండి సార్ అని చెప్పేసి అని. తర్వాత ఇంకా ఏదో ఆశ్చర్యంగా చూస్తుంటే ఇంకేం చెప్పాలి అంటే సార్ ఏం లేదు సార్, ఇది అయిపోయిన తర్వాత ఒక 10 రోజులకి మన లాల్ సేట్ ఉంటారు కదా సార్, ఇక్కడ ఉంటారు, లాల్ సేట్ గారు ఒక రోజు వచ్చి ఈ ఇంటిని నాకు అమ్మేశారు అని చెప్పేసి అది సర్వే అది చేయించుకుని వెళ్ళారు సార్, అసలు ఇల్లు అమ్మాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు సార్, వాళ్ళకి డబ్బు బాగానే ఉంది సార్ అని నా డౌట్ సార్, నాకు తెలియదు సార్, ఇది విషయం మాత్రం ఎవరు చెప్పండి సార్ అంటే, బలివాడు బాబాయ్ బలివాడు, ఎప్పుడైనా టీ తాగాల్సి వచ్చినప్పుడు మాత్రం నీ దగ్గరికి వస్తాను బాబాయ్ అంటే చిన్నగా నవ్వుతాడు టీ కొట్టు బాబాయ్, మెల్లగా అక్కడి నుంచి వస్తాడు. కానీ ఓకే ఇప్పుడు షిఫ్ట్ అనుమానం షిఫ్ట్ లాల్ సేట్ దగ్గర ఉంది వ్యవహారం అంతా అని చెప్పేసి లాల్ సేట్ దగ్గరికి వెళ్తారు. లాల్ సేట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ తారీఖు సమాధానం చెప్పితే టపా 2 పీకితే నాకు ఏమో తెలియదు సార్, 2 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ నాకు 1,50,00,000కే ఇస్తామన్నారు సార్, 50 లక్షలు కలిసి వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను సార్, డాక్యుమెంట్ చూడండి సార్ అన్ని పక్కాగా ఉన్నాయి సార్, నాకు ఏమి తెలియదు సార్ అని చెప్పేసి అంటాడు. మొత్తం వెరిఫై చేస్తే ఇటు చెప్పేదాల్లో కూడా నిజం అనిపిస్తుంది. కానీ 2 కోట్లు విలువ చేసేటటువంటి భూమి 1,50,00,000కే ఎందుకు అమ్మేసుకుని వెళ్ళిపోయారు? ఆల్ ఆఫ్ సడన్ అసలు ఫ్యామిలీ చుట్టుపక్కల ఎవరు కూడా ఒక మాట చెప్పని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నలకు మాత్రం హీరోకి జవాబు అనేది దొరకలేదన్నమాట. అయితే ఈ తర్వాత హీరో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, అది ఆలోచించుకుంటూ వెళ్తాడు, బండి వేసుకుని వెళ్తూ ఉంటుంటే లోపల మన స్టేషన్ దగ్గర నుంచి కేకలు, పెద్ద పెద్ద కేకలు లోపల నుంచి కేకలు వినపడుతూ ఉంటాయి.
ఆ కేకలు వినపడతా ఉంటే బండి పార్క్ చేసుకుని వెళ్తా ఉంటాడు. ఆ కేకల సౌండ్ కి రిసెప్షన్ కూర్చున్న ఒక వ్యక్తి భయపడి పారిపోతూ మన విశ్వాన్ని గుద్దుకుని వెళ్ళిపోతారు. సరే విశ్వ లోపలికి వెళ్తాడు. ఏంటి విశ్వ అని చెప్పేసి పక్కనున్న రైటర్ని అడిగితే అక్కడ కంప్లైంట్ సీఏగా నడిపిస్తూ ఉంటాడు. తన కామెడీ సీను ఒక విచిత్రమైనటువంటి మాటలతో కంప్లైంట్ సీఏగా నడిపిస్తూ ఉంటాడు అనమాట. సరే అయిపోయిన తర్వాత ఇక్కడే హీరోయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అంటే ఏదైనా క్రైమ్ గానీ ఇటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. కాకపోతే అమాయకంగా ఉంటుంది, తనకి ఏమీ తెలియదు కానీ తెలుసు అనుకుంటుంది. ఉదాహరణకి ఏంటంటే ఒకరు ఈ మర్డర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ కి పంపిస్తున్నాం అని చెప్పేసి అంటే, సార్ ఎవరన్నా చనిపోయారు సార్ ఈ కేసులో అని చెప్పేసి అమాయకంగా అడుగుతుంది. అప్పుడు లేదమ్మా చనిపోతేనే మర్డర్ అంటారు అని చెప్పేసి ఆ విధంగా అమాయకురాలు అంటే ఇక్కడ హీరోయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అయిపోయిన తర్వాత దాని తర్వాత కొత్తగా జాబ్ వచ్చిందని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టీ అడిగితే సరే పార్టీ చేసుకుందాం అని చెప్పేసి తన ఫ్రెండ్ మురళి వాళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి దగ్గరలో ఉంటుందని చెప్పేసి జనరల్ గా మురళి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. వీళ్ళు ఏదైనా చిన్న పార్టీలు ఉంటే అక్కడికి మందు బీర్స్ సరంజామా అంతా తీసుకుని వెళ్ళి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. తాళం వేసి ఉంటే అబ్బా ఇది తాళం వేసాడు ఎక్కడ పెట్టారు ఈ టైంలో అని చెప్పేసి అంటే పైన అప్స్టేర్ మీద పక్క బిల్డింగ్ మీద శ్రీను అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. అరే మామ రండ్రా కమ్ అనేసరికి వీళ్ళందరూ సరంజామా తీసుకుని పైకి వెళ్తారంట. మురళిగాడు ఏంట్రా తలిపేసుకున్నాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అంటే, ఏమో మామ దాదాపు 6 రోజుల నుంచి నాతో సరిగ్గా మాట్లాడలేదాడు, నిన్న నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాం, అసలు కనీసం మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేదు. హీరోకి డౌట్ వస్తుంది, అదేంటది ఎక్కడో ఉన్నట్టుంది ఇది అని చెప్పేసి. కానీ తనకి లింక్ అవ్వట్లేదు, ఎక్కడున్నాడో అంత అవ్వట్లేదు. సరే అని చెప్పేసి అక్కడ ఆ వాతావరణం మందు ఆ హ్యాపీనెస్ వాతావరణం నచ్చక అనీజీగా ఉండి కిందకి వచ్చేస్తే అక్కడ ఎదుగుంటే టీ కొట్టి దగ్గరికి టీ తాగి ఒక సిగరెట్ వెలిగించుకొని అలా ఉంటే పక్కన ఒక 30-40 ఏళ్ళు ఉన్న వ్యక్తి హీరోని గమనిస్తుండడం చూసి లెఫ్ట్ తిరిగి ఎవరైనా ఏంటి ఇలా చూస్తున్నాం అని చెప్పేసి అంటే, అదే సార్ ఆ రోజు నేను సిఐ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాను, మీరు వెళ్ళడం కప్పుకుని మీకు గుర్తుకున్నాను అంటే గుర్తు తెచ్చుకుని ఓకే కమ్మా కరెక్టే ఎందుకని ఆ రోజు వచ్చారు రిసెప్షన్ కూర్చున్నారు సడన్ గా మీరు వెళ్ళిపోయారు ఏమి చెప్పకుండా అంటే, ఏం లేదు సార్ ఆ రోజు నేను చిన్న విషయం చెప్దామని వచ్చాను, సిఏ గారి కేకలు ఇవి నాకు భయం వేసి వచ్చాను సార్ అని చెప్పేసి అంటారు. సరే ఇంతకీ విషయం ఏంటంటే, ఏం లేదు సార్ నా పేరు ప్రదీప్ మాస్టర్, మాది పక్కనే మీ పక్క డివిజన్ సార్, మా డివిజన్ లో మా ఇంటి పక్కనే రఘు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవాళ్ళు సార్. అతను దాదాపు ఒక 21 years ఉంటాయి. అతనికి అమ్మా నాన్న దాదాపు 5 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు సార్. అప్పటి నుంచి చాలా మూడీగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత బయటకు వచ్చి మా అందరితో చాలా కలుపుకోలుగా ఉండేవాడు సార్. అయితే ఇలా ఉండే సందర్భంలో గత మే 18 నుంచి తను మాకు ఎవరికి కనపట్టలేదు సార్, ఎవరికి చెప్పలేదు. ఒక కొన్ని రోజుల తర్వాత అతని ఆస్తులు, తర్వాత అతనికి ఏదైతే హౌస్ ఉందో అవన్నీ కూడా తనఖా పెట్టేశారని చెప్పేసి ఒక భూపతిరాజు గారు అని చెప్పి ఒక అతను వచ్చి అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్. అప్పటి నుంచి నాకు చెప్దాము అతని గురించి, అదే నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడే ఇలా చేయడే అని చెప్పేసి ఏదో అనుమానం ఉంది సార్. నాకు మనసాక నేను మొన్న వచ్చి సీఏ గారికి మాట చెప్తామని చెప్తే అప్పుడు భయపడిపోయి నేను వచ్చాను సార్. అంటే హీరోకి పిచ్చెక్కిపోతామంటే ఏంటిది మళ్ళీ ఎవరో ఒక అతను చెప్పకుండా వెళ్ళిపోవడం, చుట్టుపక్కల ఉన్న ఎవరు చెప్పకుండా వెళ్ళిపోవడం. అతనితో పాటు ఇంకెవరు ఉంటారంటే వాళ్ళ తమ్ముడు ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడంటే లేదు సార్ వాళ్ళిద్దరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు సార్, వెళ్ళిపోయే ముందు మాతో కనీసం ఒక 1-10 రోజులు మాతో ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు సార్, ఏదో డిప్రెషన్ ఉన్నా అనుకున్నా కానీ సడన్ గా ఇలా వెళ్ళిపోతారు అనుకోలేదు సార్ అని చెప్పేసి. కరెక్టే, సిటీలో ఏదో జరుగుతుంది, ఫ్యామిలీస్ మిస్ అవుతుందా, లేదు అని అంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా, లేదు ఏదన్నా డెకైటీ గ్యాంగ్, అసలు ఏం చేస్తున్నారనేది హీరోకి ఒక థాట్కి రాలేకపోతాడు. అయితే దీన్ని అంతటి తీసుకుని వెళ్ళి డీసీపీ గారికి ఒక చెప్తా మిస్లీనియస్ పిటిషన్ నుంచి ఈ విధంగా నేను చిన్న క్లూ లాగా ఇలా వచ్చింది సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి తీసుకెళ్లి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇలా జరిగింది 3 ఫ్యామిలీస్, ఎవరో కూడా ఇలా అయ్యే ముందు వెళ్ళే ఒక 1-10 రోజులతో మిగతా వాళ్ళతో సరిగ్గా ఎవరితో మాట్లాడలేదు, వాళ్ళ ఫోన్ కూడా కరెంట్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి అన్ని ఫ్యామిలీస్ అని చెప్పేసి అంటే పక్కన సీఏ గారు ఈ విషయాన్ని అందుకొని ఏం మాట్లాడుతున్నావా, ఏదైనా గొడవడుకుంటే కొన్ని రోజులు ఎవరితో సరిగ్గా మాట్లాడరు, అదే విధంగా కొంచెం కోపం ఎక్కువైతే స్విచ్ ఆఫ్ కూడా చేసుకుంటారు. మా మేనల్లుడు ఉన్నాడు గొడవాడాను జస్ట్ ఒక 4 రోజులు నాకు సరిగ్గా మాట్లాడలేదు, అదిగో పొద్దున ఏదో చిన్న పనులు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది, ఎంత మాత్రం ఆయన వెతికిలిపోయారా అని చెప్పేసి అంటాడు. అని చెప్పేసి అంటే ఈ లోపు ఫోన్ అవుతుంది సీఏ గారికి, ఫోన్ ఎత్తుకుని అంటాడు. విని ఏమైంది సార్ అంటే డీసీపీ గారికి సరిగ్గా అర్థం కాదు కానీ విశ్వాకు మాత్రం
అర్థమైంది. ఏంటి, వీళ్ళ మేనల్లుడు ఒక వారం 10 రోజులు సరిగ్గా మాట్లాడట్లేదు, ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్, అంటే మేబీ అతను లేడు. వెంటనే పోలీసులు అందరూ ఈ విషయం అర్థం అవుద్ది, అదే జరుగుతుంది. గబగబా అందరూ కూడా సిఐ గారి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే అక్కడ కూడా సిఐ గారి మేనల్లుడి ఇంటికి వెళ్తే అక్కడ కూడా ఇదే చెప్తారు. కొన్ని రోజులు బట్టి ఎవరితో సరిగ్గా మాట్లాడలేదండి, నిన్న సాయంత్రం చెప్పు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని. ఏమవుతుంది అసలు సిటీలో? ఫ్యామిలీస్ కనపట్టలేదు. తెలుసుకునేంత వరకు వీళ్ళ గురించి రిపోర్ట్ గాని ఏది గాని చేసేది ఏమి ఎవరు ఇచ్చే అవకాశం రావట్లేదు. ఏం జరుగుతుంది అసలు సిటీలో అని చెప్పేసి ఒక ప్రాథమికంగా దర్యాప్తు కోసం ఈ విషయం మీడియాకి లీక్ అయితే పబ్లిక్ పానిక్ అవుతారు, పబ్లిక్ భయపడతారు, ఈ ఫ్యామిలీస్ అన్ని ఏమైపోతుందని చెప్పేసి మన విశ్వాకే ఒక చిన్న సిట్ కింద ఏర్పాటు చేసి, ఇది నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి నీకు ఇదే పని, చూడు విశ్వ, ఇటువంటి కేసులు నా 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నాకు రాలేదు, నీకు మొదట్లోనే వచ్చింది, నేను నువ్వు నిరూపించుకో అని చెప్పేసి ఆ ఫైల్ విశ్వాకి ఇచ్చి మన విశ్వాకి అప్పచెప్తారు. ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా ఇస్తారు. స్పెషల్ ఆఫీసర్ అంటే లైక్ వెన్నెల కిషోర్ అలాంటి వారు, జస్ట్ కామెడీ కోసం, ఆ ట్రాకింగ్ అనేది రాయలేదు, ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత హీరో ఇక్కడ నుంచి ఓన్లీ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇన్వెస్టిగేషన్ అంతా, ఫింగర్ ప్రింట్స్ తీయడం గానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులు సీజ్ చేయడం కానీ, ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇలా రన్ అవుతూ ఉంటుంది. వీలైతే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ తో ఇన్వెస్టిగేషన్ అంతా 4 ప్లేసులు, ఇంకా చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం, మొత్తం ఇదంతా చూసుకున్న తర్వాత ఒక రోజు డీసీపీ నుంచి కాల్ వస్తుంది మన హీరో విశ్వకి. ఎంతవరకు వస్తుందని వెంటనే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రొజెక్షన్ లో అతను చెప్తూ ఉంటాడు, ఇది అంటే ఈ కేసు గురించి, ఇది ఒక వినూత్నమైన నేర విధానం, ఎంతటి క్రిమినల్ అయినా నేరస్థలంలో ఒక్క క్లూ అని వదిలిపోతుంది కంపల్సరీ. కానీ ఇది ఎలా నేరం చేశారంటే మనకు కూడా అనుమానం వస్తుంది, అసలు నేరం జరిగిందా లేదా, అసలు ఇది నేరం జరిగిన ప్రదేశంలో లేదు అని చెప్పేసి అంతటి చాలా పక్కాగా తెలివితేటలతో ప్లాన్ చేశారు. పెళ్లి కాని వాళ్ళని కిడ్నాప్ చేశారు, పెళ్లైన వాళ్ళు మాత్రమే కిడ్నాప్ చేస్తున్నారా అనుకుందాం అంటే, ప్రదీప్ మాస్టర్ ఇంటి పక్క ఉండేటటువంటి రఘుకి పెళ్లి కాలేదు. పోని పెళ్లైన వారిని మాత్రం కిడ్నాప్ చేస్తున్నారు అని అనుకుంటే, నా ఫ్రెండ్ మురళి, తనకి పెళ్లయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. పోని ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే, మన సీఏ గారు వాళ్ళ మేనల్లుడిది సిటీ సెంటర్ లో ఉంది. సో ఇలా ఎలా చూసుకున్నా సరే ఒకదానికొకటి కనెక్టివిటీ లేదు. విషయం చెప్పాలంటే 4 ప్రాంతాల్లో 4 ఇళ్లలో 13 మంది వ్యక్తులు, 700 కోట్ల రూపాయల ఆస్తి. యాజ్ ఆన్ డేట్ మనకు తెలిసిన సమాచారం మేరకు కనిపించకుండా పోయింది. ఎక్కడా చిన్న క్లూ కూడా లేదు. అసలు వీళ్ళందరూ ఏమయ్యారు, ఎవరు తీసుకెళ్లారు, మన చుట్టుపక్కల సీసీ కెమెరాలు వెతికినా సరే ఎక్కడ కూడా ఎటువంటి క్లూ రాకుండా నేరం చేస్తుంటే, కిడ్నాప్ చేస్తుంటే ఇంత తెలివిగా ఎలా ప్లాన్ చేస్తుంటారు? ఇటువంటివన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్క్సే. అంటే డీసీపీ గారు ఇంకా ఏ క్లూ దొరకలేదు అని చెప్పేసి అంటే, సార్ చిన్న క్లూ, వీలైతే మనం దీనివల్ల ఏదైనా పట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఒక పేపర్ దానిలో సీజ్ చేసినటువంటి చిన్న కట్లెట్ లాంటి పదార్థం చూపిస్తాడు. అంతకుముందే మనం ఈ ఇన్వెస్టిగేషన్ లో ఒక డస్ట్బిన్ లో, అంటే ఆహార పదార్థాలను పాచిపోయిన పడేస్తాం కదా, ఆ డస్ట్బిన్ లో ఇది సీజ్ చేస్తాడు. ఈ కట్లెట్ మనకి ఏదైనా ఉంటే ఇదే ఆధారం, ఏదైనా మనకు అవకాశం ఉంటే దీని ద్వారా మనం వెళ్ళగలం అని చెప్పేసి కట్లెట్ చూపిస్తాడు. కట్లెట్ చూపించి ఏంటిది అని అంటే, సార్ ఎంతో మంది చెఫ్లను కలిశాను, ఎంతోమంది వంటకాలను కలిశాను, దాదాపు కూడా ఎవరో కూడా దీని గురించి చెప్పకపోయేసరికి మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి మన ప్రొఫెసర్ ఆలియా గారిని కలిస్తే ఆయన చెప్పాడు, సార్ ఇది మనకి హౌస్ నెంబర్ 30లో దొరికినటువంటి ఒక చిన్న కట్లెట్ లాంటి పదార్థం. దీనిలో ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దక్షిణ భారతదేశం ఇక్కడ వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ కాదు, ఇవి ఉత్తర భారతదేశంలో చలి తట్టుకోవడానికి ఎక్కువ ఈ పదార్థాలు వాడుతూ ఉంటారు సార్. కాకపోతే దీనిలో కొంత మాంసాహారం కూడా ఉంది, చిన్న చిన్న ముక్కల టైప్ లో. అది మాత్రం దాదాపు మన ప్రొఫెసర్ గారు మన ఇండియాలో ఉన్నటువంటి 30 రకాల వరకు మాంసాహారం టెస్ట్ చేశారు. ఆ 30 రకాల మాంసాహారాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మాంసాహారం లేదు సార్. ఇది మాత్రం మనకు ఐడెంటిఫై కాలేదు. క్లూ అయితే ఇక్కడ వరకే ఉంది సార్. బట్టికి అంటే ఇప్పుడు విషయం ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి మన ఇక్కడ ఉన్న కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారా ఏమో తెలియదు సార్. నాకు వచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ వరకు క్లూ ఉంది.
దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఎక్కడికైనా స్టెప్ తీసుకోవాలి. ఏమీ తెలియకుండా ఏమీ పేయకుండా ఇంట్లో గాలి కూర్చునే బదులు చేసి ఏదో ఒకటి దొరికినటువంటి ఏదో ఒక సాక్ష్యంతో ముందుకెళ్ళడం మంచిది కదా సార్ అని చెప్పేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఆ డీసీపీ గారు వచ్చి, విశ్వ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, ఇది ఉత్తర భారతదేశంలో అక్కడ వరకు మన క్లూ వచ్చింది, నెక్స్ట్ నీ క్లూకి వెళ్ళాలంటే మన నేషనల్ రికార్డ్ బ్యూరో ఉంటుంది. నేషనల్ రికార్డ్ బ్యూరోలో ప్రొఫెసర్ కౌండన్యా ఉన్నారు. ఆయనకి ఈ కేసుల గురించి దాదాపు 42 years సర్వీస్ చేశారు. ఇటువంటి కేసులు ఎన్నో చూశారు. అతని దగ్గరికి వెళ్ళి నీ ప్రాజెక్ట్ మొత్తం పట్టుకుని వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చు, ఏమన్నా క్లూ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి అంటే తన ఫ్రెండ్ తీసుకుని హీరోయిన్ కూడా తీసుకుని ఎన్సీఆర్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి వెళ్తారు. అయితే ఇతనికి ఉన్న అపాయింట్మెంట్ కేవలం 10 నిమిషాలు, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. ఈ జనరల్ గా వచ్చే కేసులు అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు, ఇందులో ఏముందో ఆయన తీసి పక్కన పెడతా ఉంటారు. ఇటువంటి అంత బిజీ అనమాట ఆయన, అంత బిజీగా ఉండే ప్రొఫెసర్. 10 minutes మాత్రమే వీళ్ళకి అపాయింట్మెంట్ ఉంది. వీళ్ళు అనుకుంటారు 10 minutes అసలు మనం ఏ ఎక్స్ప్లెయిన్ చేయగలం, దాదాపు ఒక 2 నెలలు కష్టపడినటువంటి ప్రోగ్రామ్ 10 minutes ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం అనుకుంటూ సరే 10 నిమిషాలు ట్రై చేద్దామని చెప్పేసి ఈ లోపు కాల్ వస్తుంది. ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్తే భయపడుతూ ఆయన పెద్ద చైర్ లో వాళ్ళ విషయాలను కూర్చొని ఉంటాడు. వీళ్ళు వెళ్ళేసరికి ఆయన చాలా బిజీగా ఉంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత పడుచుకొని వాళ్ళు చూసి ఓకే ఎక్కడ సరే ఏపీ నుంచి వచ్చాను సార్, ఓకే ఏపీ నుంచి వచ్చారు ఓకే అని చెప్పేసి ఆ ఫైల్ తీసుకుని ఏమైనా వస్తారు చూస్తాము, ఇందులో ఏం విషయం ఉండదు, వాళ్ళు ఏదో చెప్తారు మీరు ఏదో అనుకుంటారు, సరే ఓకే 10 minutes టైం చూసుకుని అది పేపర్స్ ప్రాజెక్ట్ చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది. ఒక 3 పేజీలు చదివేసరికి అతనికి కొంచెం అటెన్షన్ వస్తుంది, అంటే అటు ఇటు కళ్ళు అటెన్షన్ చదువుతాడు. ఇంకొక 2 పేజీలు చూసేసరికి కళ్ళు కొంచెం మెల్లగా పెద్ద అవుతాయి. ఇంకొక 2 పేజీలు చదివేసరికి లైట్ గా చిరు చెమటలు పడుతూ ఉంటాయి. ఇంకో 2 పేజీలు చూసేసరికి అతను కొంచెం మెల్లగా షేకింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వెంటనే తన ఫోన్ చేసి తనకు ఇంకో ప్రొఫెసర్ ఉంటారు, ఆ ప్రొఫెసర్ కాల్ చేసి తీసుకొచ్చి వాళ్ళిద్దరూ చర్చించుకుంది. అసలు ఇలా జరగడానికి అవకాశం లేదు, వాళ్ళిద్దరు చర్చించుకుంటారు అనమాట. ఇలా జరగడానికి అవకాశం లేదంటే లేదు దిస్ చూడండి ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి అంటే అసలు దానికి ఆస్కారం లేదు, మనం ఎప్పుడో జరిగిపోయేది అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే హీరో ఫ్రెండ్ కి హీరోయిన్ కి కన్ఫ్యూజన్, ఏంటిది ఇలా జరగకుండా అవకాశం లేదు, ఏంటి ఇల్లు మాట్లాడేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకు ఒకసారి ఒక ప్రొఫెసర్ అంటాడు, ఎందుకు ఒకసారి మనం దీని గురించి ఒకసారి మనం ఒక ముందు స్టెప్ తీసుకుంటే బాగుంటుంది కదని చెప్పేసి ప్రాజెక్ట్ వర్క్ చూసిన తర్వాత ఇదే ఇంకా క్లూ ఏముందంటే అప్పుడు కట్లెట్ గురించి చూపిస్తాడు అనమాట. కట్లెట్ గురించి చూపించి ఆ దానిలో ఉన్న మాంసాహారం గురించి కూడా చెప్తే అది చూసినటువంటి సెకండ్ ప్రొఫెసర్ అది చూసి ఇప్పుడు దాకా ఏదైతే లేదు దానికి అవకాశమే లేదు, వీళ్ళు ఏదో తీసుకొస్తారు యాదృచ్ఛికంగా, అదేదో యాక్సిడెంట్ గా జరిగి ఉంటుందా అని చెప్పేసి అన్నాడు. ఆ పదార్థం చూసిన వెంటనే కళ్ళు పెద్దవి చేస్తూ నో డౌట్ దే ఆర్ దగ్స్ అని చెప్పేసి అంటారు. దగ్స్ ఒక్కసారి హాలంతా నిశ్శబ్దం అనమాట. దగ్స్ అనేవాళ్ళు అతి క్రూరమైనటువంటి నేరగాళ్లు. మనకి మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద నేరగాళ్ళు అత్యంత క్రూరమైన నేరగాళ్లు, వేట వీళ్ల వృత్తి. అదేవిధంగా వచ్చే మొఘల్ కాలంలో దారి దోపిడీదారు నేను అందరినీ చేస్తూ ఉంటాను. ఈ విషయం ప్రొఫెసర్ చెప్తారు అనమాట. దగ్స్ అనేసరికి ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్ మన హీరో విశ్వతోటి దేవుని సంకల్పం ఉండకపోతే ఈ రోజు మన ఇద్దరు ఇక్కడ కలవడానికి ఆస్కారమే లేదు, ఈ విషయం గురించి మాత్రం చర్చించుకోవడానికి ఆస్కారమే లేదు, ఒక గొప్ప విషయాన్ని ఎంతో గొప్ప విషయాన్ని కనుగొన్నావు అని చెప్పేసి అలా మాట్లాడుతుంటే ఇతనికి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా మనం చేసిన చిన్న ప్రాజెక్టు అంత పెద్ద గొప్ప విషయం, అంతది ఇందులో ఏముంది అని చెప్పేసి అంటే ఇలా ఒక సీక్రెట్ రూమ్ లో ఉన్నటువంటి ఆ సీక్రెట్ రూమ్ తీసుకెళ్తారు. అక్కడ అంతా ఎక్విప్మెంట్, కమాండ్ కంట్రోల్, చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు ఉంటాయి. అక్కడ ఒక చిన్న దీని గురించి ఉన్న ఒక డాక్యుమెంటరీని చూపిస్తూ ఉంటారు అన్నమాట. అందులో విషయం ఏంటంటే మొఘల్ సామ్రాజ్యంలో దగ్స్ అనేవాళ్ళు చాలా పెద్ద దారి దోపిడీదారులు. దారంతో ఉన్న వాళ్ళని వర్తకులను వాళ్ళు అందరూ దోచుకుంటూ ఉంటే అప్పుడు ఒక మొఘల్ మహారాజు వీళ్ళని అణిచివేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఇదంతా కూడా తీసుకుని వచ్చేస్తే అక్కడి నుంచి వీళ్ళు వేరే చోటుకు వలసపోయారు. అక్కడి నుంచి ఈ దగ్గులు అనేవాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది క్వశ్చన్ మార్క్ వేసుకునే చాలా కాలం పాటు అలా ఉంది. ఆ తర్వాత సర్ రాబర్ట్సన్ అని చెప్పేసి బ్రిటిష్ అతను తన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత తన ఉండే ఏరియాలో ఒక ప్రాంతంలో దగ్గులు అనబడే వాళ్ళు నివసిస్తున్నారు ప్రస్తుతానికి కూడా. కాకపోతే వీళ్ళు మొఘల్ సామ్రాజ్యం అణచివేసిన తర్వాత దాదాపు అక్కడి నుంచి ఇక్కడికి 100 నుంచి 150 సంవత్సరాలు. ఈ 100 నుంచి 150 సంవత్సరాల్లో దగ్గులు అనేవాళ్ళు ఎటువంటి నేరాలు చేసినట్టు రికార్డ్స్ లో లేవు.
వాళ్ళు ఎటువంటి దారి దోపిడీలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు. ఎందుకంటే దారి దోపిడీలు దొంగతనాలు చేస్తే వస్తాయి, రికార్డ్స్ లేవు. కానీ మొఘల్ సామ్రాజ్యంలో ఎంతైతే విలాసవంతంగా బ్రతికారో ఇక్కడ అంతకు మించి విలాసవంతంగా వారి యొక్క ఆస్తులు కానీ ఎలా ఉంటున్నాయి. ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అతను ఒక థీసిస్ రాసుకున్నాడు. అదే డాక్యుమెంటరీ. ఎలా సాధ్యమైంది అని చెప్పేసి రాబర్ట్సన్ చేసిన పరిశోధనలో అది ఎలా సాధ్యమైందంటే, దగ్గులు తమ నేరం చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. ఎలా అంటే, దగ్గులు అణచివేయబడి దగ్గులు ఏ విధంగా అయితే 6 అడుగులు ఉంటారో అదే విధంగా దగ్గు స్త్రీలు కూడా వీళ్ళ అశ్విని జాతి స్త్రీలు టైప్, అశ్వినీలు అనుకోండి, వాళ్ళకి అశ్వినీలు చాలా అప్సరసలు అనమాట, అందంగా ఉంటారు. వీళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఒక పురుషుణ్ణి ఏ విధంగా ఆకర్షించాలనే దాని మీద, అంటే మేలిమిలో కల్లా మేలిమి అన్నట్టు ఆ స్త్రీలలోనే వాళ్ళల్లో అందగత్తల్లో కల్లా అందగత్తలను 2-3 సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఒక పురుషుణ్ణి ఎలా ఆకర్షించాలనే దాని మీద ట్రైనింగ్ చేసి, ఒక టీం, లేడీ టీం ట్రైనింగ్ చేసి, వాళ్ళు పెద్ద మనిషి అయిన తర్వాత కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు మాట్లాడడానికి కానీ, ముట్టుకోవడానికి, చూడడానికి కానీ వీల్లేదన్నమాట. ఆ విధంగా కేవలం పురుషుణ్ణి ఆకర్షించడం కోసమే వారి శరీరాన్ని తయారు చేశారు. వారు చూసే చూపులో నుంచి నడిచే నడవడికలో ప్రతి దానిలో కూడా ఒక పురుషుణ్ణి ఏ విధంగా ఆకర్షించాలి అనే విషయాన్ని వాళ్ళకి నేర్పుతారు. నేర్పిన తర్వాత వీళ్ళని అక్కడ లోకల్ ఉండే సామంత రాజులు మీదకి ప్రయోగిస్తారు. అప్పుడు ఈవిడి ఫస్ట్ చెలికత్తిగా వెళ్ళద్ది, ఆ చెలికత్తు నుంచి ప్రధాన చెలికత్తి అవుద్ది, ప్రధాన చెలికత్తు నుంచి రాణిగారి పక్కకు వస్తుంది. రాణిగారి పక్కకు వచ్చిన తర్వాత రాజుగారిని తన వ్యామోహంలో దించుకుంటది. ఆ తర్వాత మెల్లగా రాజుగారిని ఒంటరి చేస్తుంది. ఒక ఫైన్ డే ఆ రాజుగారి సంపద అంతా, పెద్ద పెద్ద సంపద, ఉదాహరణకి ఒక 1000 ఎకరాలు అమ్మితే మనకి 1 కోటి రూపాయలు వస్తే అది బంగారంలో మార్చితే చిన్న ఇంత ముద్ద అవ్వచ్చు. అంటే పెద్ద విషయాన్ని చిన్న మొత్తంలో మార్చేసి అక్కడి నుంచి ఆ ధనరాశులు, భాండాగారాన్ని తీసుకుని ఆ సామంత రాజుతో సహా అక్కడి నుంచి జంపు. రాజ్య ప్రజలందరూ ఏమనుకునేవాళ్ళు అంటే రాజు పీడ పోయిందని అనుకునేవాళ్ళు. అంతే తప్ప ఈ రాజ్య సంపద అంతా ఏళ్ళతో పాటు వెళ్ళిపోయిందని చెప్పేసి తెలిసేవాళ్ళు కాదు. దానివల్ల ఎవరు కూడా రిపోర్ట్ చేసే సాహసం చేయలేదు. సో ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ. వీరి యొక్క ప్రధాన ఆహారం ఫలానటువంటి మాంసాహారం. వీళ్ళు అది మాత్రమే తింటారు. కేవలం దేని గురించి అంటే ఈ స్త్రీలు వాళ్ళని ఎదుటి వ్యక్తుల్ని, పురుషుల్ని ఆకర్షించాలనేటప్పుడు వారి శరీరం నుంచి ఒక గమ్మత్తైన వాసన రావాలి కాబట్టి ఆ వాసన రావడం కోసం ఆ మాంసాహారం తింటారు, ఈ స్త్రీలకు పెడతారనమాట. అదే ఇప్పుడు ఇక్కడ ఈ మాంసాహారం ఉంది. సో అంటే అప్పుడు ఉన్నటువంటి దగ్గులు ఇప్పుడు వచ్చారా, వాళ్లే చేస్తున్నారా? అసలు 100-150 సంవత్సరాల క్రితమే, 100-150 సంవత్సరాల క్రితమే ఇది వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, వీళ్ళందరినీ కిడ్నాప్ చేసేది వాళ్లేనా అని చెప్పేసి ఆ డౌట్ లో మెల్లగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ, అంటే దగ్గు స్త్రీలు ఇలా వచ్చారు, వాళ్ళకు కొంతమంది రెక్కి టీం ఎవరుంటే రెక్కి నిర్వహించుంటారు, వాళ్ళందరూ చూశారు, అవును కరెక్టే, వీళ్ళందరూ కూడా ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, వీళ్ళు వెళ్ళిపోయినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు చుట్టుపక్కల బంధువులు గాని వీళ్ళు గాని ఎవరు లేరు. సో ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళని తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి రెండింటిని, అప్పుడు జరిగినటువంటి దాన్ని ఇప్పుడు జరిగినటువంటి దీన్ని రెండింటిని కోయిన్సైడ్ చేస్తే రెండు ఒకలా ఉంటాయి. ఓ మై గాడ్, ఇటువంటి వాళ్ళు దేశంలో ఎంతమంది ఉన్నారు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది కిడ్నాప్ అయిపోతున్నారు, మనకు తెలిసి 4, తెలియకుండా ఎంతమంది ఉన్నారు, అసలు దేశం మొత్తం మీద ఇటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఈ విషయం అంతా అర్జెంట్ గా డీసీపీ గారి దగ్గరికి చెప్పి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దీని గురించి చేయాలని చెప్పేసి మన హీరో విశ్వ అక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మన ప్రొఫెసర్ చెప్పినటువంటి ఆ డాక్యుమెంటరీ కూడా తీసుకుని బయలుదేరి వస్తాడు. ఈ లోపల ఇంటి దగ్గర హీరో విశ్వ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అన్నయ్య అర్ధరాత్రి 12 అయింది, కారు తీసుకొచ్చి పార్క్ చేశాడు. పార్క్ చేసి మెల్లగా వెళ్తున్నాడు. వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. సరే నడుచుకుంటూ వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, పాపను చూశాడు, పాప నిద్రపోతా ఉంది. తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. తన రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కెమెరా తిప్పితే ఒక రెండు అందమైన చేతులు ఆ తలుపు గడిని బిగించేసింది. టర్న్అవుట్ చేస్తే అక్కడ ఒక అందమైన స్త్రీ, ఆవిడ బస్ స్టాండ్ లో ఎప్పుడైతే ఇంతకు మనం ఫస్ట్ లో చూసామో అందమైన స్త్రీ ఎంత అందంగా ఉంటదంటే చెప్పాను కదా, ఒక స్త్రీని దీనికోసమే అంటే పురుషుని ఆకర్షించడానికే వారి శరీరం, వారి వయ్యారు అంతా అటువంటి అందంగా అప్సరస్ అనమాట, అశ్వినీలు అంటారు. అదే అమ్మాయి ఇక్కడ ప్రత్యక్షం అవుద్ది. మెల్లగా వాళ్ళిద్దరు కౌగులించుకుంటారు. అంటే బస్ స్టాండ్ లో చూసిన అమ్మాయి ఆల్రెడీ ట్రాప్ లో పడిపోయింది. కెమెరా మెల్లగా తీసుకుని వస్తే ఆ హీరో, అది అప్సరస ఆ తన్మయత్వంలో కళ్ళు మూసుకుని అలా ఉంటది.
ఫేస్ క్లోజ్అప్ పెట్టేసరికి జూమ్ అని చెప్పేసి కళ్ళు టక్మని తెరిచి ఒక వికృతమైనటువంటి సన్నటి నవ్వు, వీడు కూడా అయిపోయాడు అనే నవ్వుతోటి ఇంటర్వ్యూల్ బ్యాంగ్ ఇస్తాం. అక్కడ ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో వాళ్ళ అన్నయ్య వాళ్ళ కుమార్తెని వాళ్ళిద్దరిని కూడా ట్రాప్ చేసేసిందా అశ్విని జాతి స్త్రీ, లేదంటే మధ్యలో రక్షించుకున్నాడా? అసలు ఈ దగ్స్ అనేవాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి సడన్ ఈ సిటీకే రావడానికి కారణం ఏంటి? వీళ్ళు ఈ 4 ఫ్యామిలీ కిడ్నాప్ చేసిన వాళ్ళనా, లేదా ట్రాప్ చేసిన వాళ్ళనా, లేదా ఇంకా వేరే కూడా ఎవరన్నా ఉన్నారా? అదేవిధంగా కమ్యూనికేషన్ ఎలా చేశారు వీళ్ళతో? ఎందుకంటే ఉత్తర భారతదేశం వచ్చిన వాళ్ళైతే వాళ్ళు తెలుగు ఇదంతా వచ్చే అవకాశం లేదు. వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా చేశారు? వీళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు? ఇటువంటి విషయాలతోటి మనకి సెకండ్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తర్వాత వచ్చే ఫస్ట్ 15 మినిట్స్ ఏంటంటే అశ్విని జాతి స్త్రీ ఆ అమ్మాయితో హీరో వాళ్ళ అన్నయ్య చేసే రొమాన్స్, అంటే ఆ ట్రాప్ లో ఉంటాడు, అది హైలైట్ అవుతుంది. దేని గురించి అంటే ఇక్కడ మనం ఆడవాళ్ళ విషయానికి వస్తే యాజ్ ఏ రైటర్ గా మన చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళు మిస్ యూనివర్స్ ని చూసినా సరే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఆడుకుని ఉండి పెద్ద చదువుకుని తర్వాత ఇంట్లో హెల్ప్ చేస్తుండి పని పాటు చేస్తుండి ఎలా ఉండి ఒక విధంగా వాళ్ళు పెరుగుతారు. కానీ ఒక ఆడపిల్లని పెద్ద మనిషి అయిన తర్వాత కేవలం ఒక పురుషుని ఆకర్షించడానికి మాత్రమే పెంచితే ఆ అమ్మాయి యొక్క చూపు నడిచే విధానం చెప్పినట్టు ఎలా ఉంటాయి అసలు ఆ అమ్మాయి అదంతా కూడా మనం సెకండ్ హాఫ్ ఫస్ట్ 15 మినిట్స్ లో చూపిస్తాం. ఇదొకటి కీలకం అవుతుంది. తర్వాత లాస్ట్ 15 మినిట్స్ క్లైమాక్స్, ఈ ఇన్వెస్టిగేటివ్ ఇదంతా అయిపోయింది. 15 మినిట్స్ లో దగ్గుల యొక్క అరాచకత్వం అనేది అది చాలా 15 మినిట్స్ చాలా అది వాళ్ళు క్రూరత్వంగా ఉంటారు. అదేవిధంగా హీరో వాళ్ళ పట్ల చేసేటటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంతే, అంటే వాళ్ళని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, ఇంకా శిక్షించాలి అనే విధంగా ఉంటుంది. అది కూడా ఒకటి కీలకమైనటువంటిది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా పేరు బాబు నంబూరి. మై ఫోన్ నంబర్ ఇస్ 8019620326. థ్యాంక్ యూ వారణాసి సూర్య సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈజీ సినిమా మరొక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది. సో వాటికి సంబంధించి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, కంటెంట్ రైటర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, సింగర్స్, లిరిక్ రైటర్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు, సో ఇలా రకరకాలుగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ సినిమా మోటో గురించి మీ అందరికీ తెలుసు. ఏ ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి సింగిల్ ఎంపీ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఉండదు, రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. సో మీరు హ్యాపీగా, మీకు ఒక ప్యాషన్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో డెవలప్ అవ్వాలి అనుకుంటే ఈ సినిమా అందించే ఈ సర్వీసులని హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. నంబర్ ఆఫ్ ఆర్టిస్టులని, టెక్నీషియన్ని ఈ సినిమా తీసుకుంటూ ఉంది. సో అవకాశాలు లేవు అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ఉంటుంది. ఆ తలనొప్పులు లేకుండా ఈజీ సినిమా మీకు కావాల్సినంత సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నా పేరు వారణా సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 9652495623. ఈ నెంబర్ కమ్యూనికేషన్కి రండి, ప్రతిదీ నేను గైడ్ చేస్తాను.